క్రైస్తవులు పాపము చేస్తూ ఉంటే వారికి క్షమాపణ ఉంటుందా? వారు క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మరలా నూతన జన్మ అనుభవం కలిగిన తర్వాత వారికి క్షమాపణ ఉంటుందా అని అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారండి? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములోకి ఇంకా బలి ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు వారు ఎదురు చూడాలి, అగ్ని వాళ్ళకి ఉంటది. అంటే క్రైస్తవులు లేదు, అన్యులు లేదు, బుద్ధిపూర్వకంగా ఎవరు చేస్తూనే ఉంటారు. ఇంకా క్రైస్తవులకి మరీ కఠినమైనది ఎందుకు అని అంటే తెలిసి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, సత్యం గురించి విన్న తర్వాత, అన్నీ తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా చేస్తే వారికి బలి ఇంకా లేదు. డోంట్ ట్రై టు సే దట్ దిస్ ఇస్ మై హ్యాబిట్, దిస్ ఇస్ మై వీక్నెస్, దిస్ ఇస్ హౌ ఐ యామ్, దిస్ ఇస్ హూ ఐ యామ్. నో, స్టాప్ సేయింగ్ దట్. ఇఫ్ యూ కీప్ సేయింగ్ దట్, దేవుడు అంటున్నాడు బుద్ధిపూర్వకంగా మీరు పాపం చేసినట్లయితే ఇంకా మీకు బలి లేదు, నిశ్చయంగా నరకాగ్నిలోకే వెళ్తారు. అదే చూస్తాం వ్యత్యాసం పేతురుకి యూదా ఇస్కరియోతుకి. పేతురు పశ్చాత్తాపడ్డాడు, పేతురు ప్రయత్నించాడు, పేతురు ఒప్పుకున్నాడు, అవును నేను తప్పు చేస్తాను, అవును నేను విరోధంగా చేస్తాను. యూదా ఇస్కరియోతు యేసు దగ్గరికి వచ్చి నేను తప్పు చేస్తానని ఆయనకి మనసు ఒప్పలేదు, ఆయనకి ముఖము చెల్లలేదు, ఎలిగురేసి చనిపోయాడు. పేతురుకి యూదా ఇస్కరియోతుకి అదే తేడా. పేతురు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అదే రీతిగా దావీదు సౌలుని చూసినట్లయితే దావీదు పశ్చాత్తాపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, మొరపెట్టాడు, నేను పాపిని అని ఆయన సన్నిధిలో ఘోష